రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో రేపటి నుండే 2 నెలల ఆసరా పెన్షన్ల పంపిణీ, కొత్త విధానంలో పంపిణీ, దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. వీడియోని లైక్ చేయడం వల్ల 42 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో చేరడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీడియోని బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ఆవశ్యకత నెలకొంది. ప్రతి ఒక్కరూ మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. మీకు ఉన్న ప్రతి సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన అవగాహన అనేది రావడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే ఆవశ్యకత ఉంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల హామీలో భాగంగా 2016 రూపాయలను 4016 రూపాయలకు, 4016 రూపాయలను 6016 రూపాయలకు పెంచుతా అని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన ఊసే ఎత్తలేదు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో 12,769 గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 42 లక్షల మంది ఓట్లు కలిగిన వృద్ధులు, వికలాంగులు, వితంతువుల యొక్క మన్ననను పొందడానికి 2016 రూపాయలను 4016 రూపాయలకు, 4016 రూపాయలను 6016 రూపాయలకు అత్యంత త్వరితగతిన పెంపు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఆసరా పెన్షన్లను పెంచడం వల్ల 12,000 కోట్ల రూపాయలను అదనపు భారం పడుతుంది. దీనిని బాండ్ల విక్రయం ద్వారా ఈ అప్పులను సమకూర్చాలని ప్రభుత్వం ఇదివరకు నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే చాలామందికి నవంబర్ నెల, డిసెంబర్ నెల ఆసరా పెన్షన్లు రాలేవు. అయితే వీరందరికీ జనవరి నెలలో ఈ 2 నెలల ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. పెరిగిన ఆసరా పెన్షన్లకు సంబంధించిన కొత్త లిస్టులను జనవరి 2వ వారంలో విడుదల చేసి జనవరి చివరి వారం నుంచి లేదా ఫిబ్రవరి మాసం నుంచి ప్రతి ఒక్కరికి 2016 రూపాయలును 4016 రూపాయలుగా, 4016 రూపాయలను 6016 రూపాయలుగా మార్చాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన ఆలోచనలు ముందుకు సాగిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా వినూత్నమైన ప్రజా సంక్షేమ మార్పులను తీసుకొని రావడం ద్వారా ప్రజల యొక్క మన్ననను పొందడమే కాకుండా ప్రజా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోవడంతో ప్రజలు లబ్ధి చేకూర్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం. మీకు ఇప్పటివరకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు రాలేదు, వస్తే ఎన్ని నెలల వరకు ఆసరా పెన్షన్లు వచ్చాయి, ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. మీరు కామెంట్ రూపంలో వ్యక్తీకరించడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో యూస్ఫుల్గా అవుతుంది. కారణం, మీకు వస్తే వచ్చిందని, రాకపోతే రాలేదని కూడా కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి ఆసరా పెన్షన్లు ఎవరైతే ప్రజాపాలన పథకంలో అప్లై చేసుకున్నారో వారందరినీ కూడా కలిపి కొత్త లిస్టులను జనవరి 2nd వీక్లో రావడం అనేది ఒక శుభ సందేశంగానే చెప్పుకోవచ్చు.
మరిన్ని ముఖ్యమైన సమాచారం, ముఖ్యమైన అప్డేట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. జై జవాన్, జై కిసాన్.